ఇజ్రాయెల్ డెవిల్ ఈజ్ డెడ్ అనంటే ఒక పెద్ద ప్రమాదకరమైనటువంటి వాడి లేపేసింది. అది పక్కా సమాచారంతో లేపడం, ఆ లేపిన తర్వాత దానికి సంబంధించినటువంటి వివరాలు కరెక్ట్గా అసెస్ చేసుకుని డిఎన్ఏ టెస్టులు కూడా చేసిన తర్వాత ఎవరు చచ్చిపోయారో ప్రకటిస్తుంటుంది. తాజాగా హమాస్ కమాండర్ వాలిద్ హనియే ఎవడైతే ఇద్దరు యూదులకి సంబంధించినటువంటి అప్పుడే పుట్టినటువంటి బిడ్డల్ని తీసుకెళ్ళి మైక్రోవేవ్లో కాల్చి తిన్నటువంటి రాక్షసుడు, అది వీడియోలు తీసినటువంటి రాక్షసుడు, అట్లాగే క్రిస్టియన్ టూరిస్టుని రేప్ చేసి చివరికి ఏవైతే రహస్య అవయవాలలో దారుణమైనటువంటి నరకం చూపించినటువంటి రాక్షసుడు, అక్టోబర్ 7 అరాచకాలలో కీలకమైనటువంటి వాడిని ఇంటెలిజెన్స్ బేస్డ్ ఆపరేషన్తో లేపి పడేశారు. తాజాగా జరుగుతున్నటువంటి విషయం ఇప్పుడు వాడు సచ్చాడన్న విషయాన్ని ధృవీకరించుకుని ఎలిమినేట్ చేశామని చెప్తారు. ఇలాంటి రాక్షసుని వదలట్లేదు. ఎవరైతే ఇజ్రాయెల్ మీద దాడులు చేసి అరాచకాలు చేసినటువంటి వాళ్ళని ఒక్కొక్కళ్ళని లెక్క గట్టి మరి ఎత్తికి వేటాడి చంపుతుంది. డ్రోన్లే వాడుతుందా, మిస్సైల్లే వాడుతుందా, తుపాకులతో పేల్చేస్తుందా, లేకపోతే కారుతో గుద్దుతుందా, ఏమైనా చేసి తెప్పేస్తుంది.